హాయ్ అండి. మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా కుక్కర్లో వెజిటేబుల్ పలావ్ చేసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికోసమైతే మనం ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నమాట. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే టొమాటోలు, బంగాళదుంపలు, క్యారెట్లు, బఠానీ తీసుకున్నాను. దీనికోసమైతే మనం కుక్కర్ పెట్టేసుకొని కొంచెం బటరు, కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపైతే మసాలా తయారు చేసేసుకుందామండి. మిక్సీలో మనకి పొలావ్కి వేసే అన్ని సామానమన్నీ వేసేసుకొని ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లం, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపైతే మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ వచ్చేసాయి. ఇందులో కొంచెం కొత్తిమీర, మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జీడిపప్పు అవి కూడా వేసేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయినప్పుడు కొన్ని మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని టమాటో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతున్నప్పుడే మనం ఇందులో కొంచెం పెరుగు, కొంచెం వాటర్ కూడా వేసుకుంటే ఇవి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయండి. ఇలా ఉడికిపోయాక మనం కొంచెం ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామండి. 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రైస్ కూడా కడిగి పెట్టేసుకున్న రైస్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే మనకి పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి దీని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నెయ్యి, నిమ్మకాయ రసం వేసుకుంటే మనకి వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు